ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు సూర్యకుమార్ యాదవ్ క్షమాపణలు చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ కీలక మ్యాచ్లో అక్షర్ను తప్పించడం పెద్ద పొరపాటే అని కెప్టెన్ సూర్య అంగీకరించాడు. అతన్ని జట్టులోకి తీసుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని తెలిపాడు. మ్యాచ్ అనంతరం అక్షర్తో మాట్లాడటం కష్టంగా అనిపించిందన్నాడు. సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో అక్షర్కు బదులు సుందర్ను తీసుకున్నారు. ఆ మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫైనల్కు చేరి కప్ కొట్టడంలో అక్షర్ది కీలక పాత్ర. వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో పటేల్ బంతితో రాణించిపోయినప్పటికీ ఫీల్డింగ్లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్షర్ సంచలన క్యాచ్తో హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వంటి పెవిలియన్కు పంపాడు. ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్లు అందుకోకపోయింటే కథ వేరేలా ఉండేది. అప్పటికే ఇంగ్లాండ్ భారత్ను ఓడించేంత పని చేసింది. ఫైనల్ మ్యాచ్లను అక్షర్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ వంటి డేంజరల్ ప్లేయర్లను అవుట్ చేసి భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.